హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు M&N ఐడియాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ చూపించబోతున్నానండి. అది గుత్తి దొండకాయ ఫ్రై అండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సరే, ఒకసారి ప్రాసెస్కి వెళ్ళిపోదామండి మనం ఇంకేమాత్రం లేట్ చేయకుండా. సో గుత్తి దొండకాయ ఫ్రైకి మనకి కావాల్సింది, మేమైతే ఒక 1/2 kg దొండకాయలు తీసుకున్నామండి. అలాగే వెల్లుల్లి కారం తీసుకున్నాము, రుచికి సరిపడా ఉప్పు, అలాగే పసుపు, కారం కూడా ఎవరికి సరిపడా తీసుకోండి. అలాగే పోపులోకి ఎండుమిర్చి, అలాగే పోపు దినుసులు, ఆయిల్ వచ్చేసరికి మనకి డీప్ ఫ్రైకి కావాల్సినంత వరకు ఆయిల్ తీసుకున్నాము. 2 రెబ్బలు కరివేపాకు తీసుకున్నాం. ముందుగా మనం ఏంటంటే ఈ దొండకాయల్ని బాగా వాటర్లో కడిగేసుకొని ఒక క్లాత్తో తుడిచి పక్కన పెట్టుకోవాలండి. అది నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం మనం. చూసారు కదా, అది కూడా అట్లా మేమైతే కడిగేసి నీట్గా తుడిచి అట్లా పక్కన పెట్టుకొని ఇట్లా కట్ చేసుకున్నామండి. పెద్ద దొండకాయలనైతే ఇట్లా 6 పీసెస్ వచ్చేలా కట్ చేసుకోండి. చిన్న దొండకాయ అయితే మధ్యలో 4 పీసెస్లా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా దాంట్లో స్టఫింగ్ చేయడమేనండి. అదైతే పసుపు ఉప్పుని అలా కలిపి పెట్టేసుకున్నామండి. ముందుగా మనం పసుపు ఉప్పు అన్ని దొండకాయలకి కూడా రాసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలా పెట్టేసుకొని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటామన్నమాట. సో ఈలోపే మనకు ఆ డీప్ ఫ్రై చేసేటప్పుడు ఉప్పు కూడా బాగా పడుతుందండి. సో ముందుగా పసుపు ఉప్పుతో ఇలా స్టఫింగ్ చేసుకుంటాము. చూసారు కదా, మొత్తం చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక బాండీ పెట్టేసుకొని ఆ బాండీలో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కూడా హీట్ ఎక్కాక మనం ఏవైతే దొండకాయలకి ఉప్పు పసుపు రాసి పెట్టుకున్నాం కదండి, ఆ దొండకాయల్ని ఈ ఆయిల్లో వేసుకోవాలి. బాగా కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్ వద్దు, లో ఫ్లేమ్ వద్దు. చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఒక 10 minutesకి అట్లా డీప్ ఫ్రై అయిపోతాయి. చూసారు కదా, ఇట్లా డీప్ ఫ్రై చేసుకోవాలి. మీకు కలర్ కూడా నేను చూపిస్తాను, ఏ కలర్ వరకు వచ్చాక మనం తీసి పక్కన పెట్టుకోవాలన్నది. మినిమం ఒక 10 to 15 minutes టైం పడుతుందండి. ఇగో చూసారు కదా, ఇట్లా ఈ కలర్కి వచ్చాక ఇంకా మనం స్టవ్ ఆపేసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోండి. కొంచెం దోరగా వేపుకుంటే సరిపోతుందండి. సేమ్ ఈ ప్రాసెస్లోనే చేయండి. మేము ఏదైతే చేసి చూపిస్తున్నామో ఆ ప్రాసెస్లోనే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఈ గుత్తి దొండకాయ అనేది. సో కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. తర్వాత అన్నీ తీసి పక్కన పెట్టేసుకున్నాం కదండి. ఇవి ఒక 10 minutes అన్నా కొంచెం ఆరబెట్టుకోవాలండి. వెంటనే మనం తాలింపు వేసుకోము. ఒక 10 minutes అట్లా పక్కన ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్నాక తర్వాత మనం తాలింపు కోసం ఇంకొక బాండీ తీసుకోవాలి. ఆ బాండీ హీట్ ఎక్కాక అందులో 1 గంటన్నర ఆయిల్ వేసుకోండి తాలింపు కోసం. ఇవి గుత్తి దొండకాయ అనేది చాలా బాగుంటుందండి. మనం పప్పు కూరల్లోనూ పప్పు చారు చేసుకున్నప్పుడు కానీ టమాటా రసానికి కానీ అది గుత్తి దొండకాయ అనేది నంచుకోవచ్చండి. మంచి కాంబినేషన్ అన్నమాట. ఆయిల్ వేగాక పోపు దినుసులు అన్నీ వేసుకున్నామండి. పోపు దినుసులు అంటే ఆవాలు, జీలకర్ర, సాయి మినపప్పు, పచ్చిశనగపప్పు అండి. ఇవి కొంచెం ఆయిల్లో వేగాక ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి. వేసుకొని కొంచెం దోరగా వేపుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి. డైరెక్ట్గా కూడా మనం అన్నంలో కూడా కలుపుకొని తినచ్చు, ఇలా చేసుకుంటున్నాం కాబట్టి. లేదు అంటే ఇట్లా పప్పు కూరలో నంచుకున్నా కానీ చాలా బాగుంటుంది. అవి కొంచెం వేగాక ఈ దొండకాయలు మనం ఏవైతే మనం పక్కన పెట్టుకున్నామో ఆ దొండకాయలని మొత్తం వేసుకొని ఈ 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి అంతా తిప్పుకోవాలండి. ఉప్పు అయితే పర్టికులర్గా మనం వేయాల్సిన పని లేదండి. మనం ఇందాక డీప్ ఫ్రై చేసే ముందే కొంచెం ఉప్పు అయితే దీనికి మనం అప్లై చేసాం కదండి. సో అది సరిపోతుంది. తర్వాత వచ్చేసరికి మనం వాడే కారం వెల్లుల్లి కారం కాబట్టి వెల్లుల్లి కారంలో ఉప్పు ఉంటుంది కాబట్టి అది సరిపోతుందండి. మనం స్పెషల్గా ఇంకా ఉప్పు వేయాల్సిన పని ఉండదు. సో కారం కూడా వేసేసుకున్నాం అన్నమాట. కొంచెం సేపు అట్లా ఫ్రై చేసేసుకొని ఇంకా దించేసుకోవడమేనండి. చాలా ఈజీ అండి. సో ఈ వీడియో ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నానండి. సో మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరు కనుక నా వీడియోని చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి,
సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసినప్పుడు ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి. ఓకే, ఇంకా అయిపోయిందండి. ఇది గుత్తి దొండకాయ అనేది ఇంకా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాము. చూసారు కదండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి కంపల్సరీ అందరు ట్రై చేయండి. చూసారు కదా, చాలా బాగుంటుందండి. చాలా ఎమ్మీగా కూడా ఉంది, చాలా టేస్టీగా కూడా ఉంది బాగా. సో ఓకే అండి, ఈ వీడియో నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. టిల్ దెన్ బై, టేక్ కేర్.